భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ రూపొందించిన భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశంలోని అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ ఇలత్రిపాటి అన్నారు. రాజ్యాంగంలో ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి పొందుపరిచిన ఆర్టికల్ 311 ద్వారానే తాను ఐఏఎస్ కాగలిగానని గుర్తు చేశారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పొలం చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలత్రిపాటి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, నూడా చైర్మన్ కేశవేణు, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు లభించారు. ఈ సందర్భంగా అరే వాలే కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ప్రమాద నియంత్రణ కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలత్రిపాటి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఆ మహనీయుని ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో అంబేద్కర్, పూలే వంటి మహనీయుల విగ్రహాల ఏర్పాటు విషయంలో అందరితో చర్చించి జిల్లా యంత్రాంగం సముచిత నిర్ణయం తీసుకుంటుందని వెల్లడిస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను చేపట్టగలుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు, పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీటీసీ దుర్గ ప్రమీల, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రాజగంగారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగం పెంచబోమని ప్రతిజ్ఞ. మేము మద్యము, వాహనం నడపబోమని ప్రమాదరహిత సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ. ఈరోజు ఆయనను జయంతి జరుపుకుంటున్నామంటే మన అదృష్టం. అదే కాకుండా ఈరోజు పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఆయన కలలుగన్న సమాజాన్ని సమాజాన్ని నిర్మించడమే ఆయనకి ఇచ్చే మనం నిజమైన నివాళి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం. పేదరికం నుంచి తొలగించడం ఉండే ఆ ఉన్నప్పటికీ కూడా మన భావి తరాలు బాగుపడాలి. పాలసీ మేకింగ్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, వాటి తప్పకుండా ఒక పారదర్శక మార్గంతో ఒక ట్రాన్స్పరెంట్ ప్రక్రియతో ఎగ్జామ్ రాసి వాళ్ళకి పాలసీ మేకర్, ఇంప్లిమెంటర్గా మారాలి అనేది తన ఆలోచన ఉండేది. సో ఇప్పుడు మీ అందరితో నేను ఎక్కువ ఉపన్యాసానికి పోను. నేను మీ అందరితో కోరేది ఏంటంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఒక్కొక్క గవర్నమెంట్ స్టూడెంట్, ఎన్రోల్డ్ గవర్నమెంట్ స్టూడెంట్ మీద 1,08,000 దాదాపు చొప్పున సంవత్సరానికి ఖర్చు చేస్తూ ఉంది. మీ అందరు ఆలోచించాలి. 1,08,000 అందులో మీ టీచర్ జీతాలు కావచ్చు, వసతి గృహాల్లో ఉండే రకరకాల ఖర్చులు కావచ్చు. ఇప్పుడు అన్ని విద్యా సంస్థాల్లో రావాల్సిన కరెంట్ సరఫరా కూడా దాని ఆర్థిక భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రైట్ ఫ్రమ్ అంగన్వాడీ అప్ టు పీజీ డిగ్రీస్. సో మీ అందరితో నేను కోరేది ఏంటంటే ఇంత మంచి ఫెసిలిటీ నేనైతే ఎప్పుడూ చూడలేదు, నా స్టూడెంట్ లైఫ్లో నేను చూడలేదు. అండ్ మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము, చదువు మీద అంతా ఫోకస్ పెడుతున్నాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిరకాలం గురించి ఉన్న కోరిక వల్లనే. ఆయన లండన్లో, యునైటెడ్ కింగ్డమ్స్లో బ్యాక్ అంటే ఆ సమయంలో ఆల్మోస్ట్ 150-130 years క్రితం ఆయన అక్కడ వెళ్ళి లా చదివారు. అప్పుడు అంటే విపరీతంగా అపార్టీడ్ కానివ్వండి, రంగు భేదాలు కానివ్వండి, అన్టచబిలిటీ కానీ ఇవి అన్నీ ఉండే. సో అంత
అంతా ఎదుర్కొని తర్వాత ఈ గోట్ లా డిగ్రీ. లా కూడా ఆక్స్ఫోర్డ్లో ఉన్న లా డిగ్రీ అంటే మన ప్రపంచంలో వర్తిస్తుంది. మన LLM, మన బార్ బెంచెస్ లాగా ఏదైతే యూకేలో ఎగ్జామ్స్ ఉంటాయో యునైటెడ్ కింగ్డమ్, ఆ ప్రపంచంలో వర్తిస్తాయి. సో ఆ స్థాయిలో చేరుకొని తర్వాత కూడా ఆయన తిరిగి భారతదేశానికి వచ్చి డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంత పని అంటే రాత్రి తెల్లారి తేడా లేకుండా ఆయన పనిచేశారు. ఆ రాజ్యాంగంని డ్రాఫ్ట్ చేశారు తనతో పాటు ఇంకా సభ్యురాలు. సో మనం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం దానికి ఒక 10% శ్రద్ధ మన ఎగ్జామ్స్లో పెట్టగలిగితే మీరు IAS IPS పరిమితి కాకుండా మీరు ప్రధాని అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి. ఎందుకంటే మనం ఏదైతే పరిమితి వేస్తామో మన మనసులోనే ఉండిపోతుంది. సో నేను స్టూడెంట్స్తో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తప్పకుండా మన ఎంత కష్టపడి బాబాసాహెబ్ అంటే 130 years క్రితం ఎన్ని విసులుబాటు లేకుండా ఆయన కష్టపడి చదువుకున్నారు. మీరు ఆ స్ఫూర్తితోనే మీరు మీ చదువు మీద ఫోకస్ పెట్టాలి. మీకు కావాల్సిన విసులుబాటు ఇవ్వడానికి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలన తరఫున మేము మా వెల్ఫేర్ ఆఫీసర్స్ అంతా తప్పకుండా ఉంటాము. అదేవిధంగా ఇంకొక విషయం, ఇప్పుడే గతంలో కూడా బాబు జగజీవన్ గారి జయంతి రోజు కూడా గులాం విగ్రహం మీద మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో కొన్ని నిర్ణయాలు న్యాయస్థానంలో ఉన్నాయి. ఆ ఉన్నప్పటికీ కూడా మేము తప్పకుండా ఒక ఆల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టు మేము మా అడిషనల్ కలెక్టర్స్ గారు తప్పకుండా మేము మా వంతు చేస్తామని ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తూ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా ఎండ్ అవుతుంది స్టూడెంట్స్, దయచేసి కొంచెం డిహైడ్రేట్ కాకుండా వాటర్ తాగుతూ ఉండండి. నేను ఎట్లాగో తప్పకుండా మీ స్కూల్కి వస్తాను. గంగాధర్ గారు చెప్పినట్టు ప్రతిసారి నేను సస్పెండ్ చేయట్లేదు మీ టీచర్స్ని. ఎవరైతే బాధ్యత రహితంగా పనిచేస్తాను మీకు ఇబ్బంది పెట్టారు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తప్పదు, అంతే కదా? ఓకే సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అమ్మాయికి 5,000 క్యాష్ అవార్డు మరియు శాలువాతో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి వద్ద గల చంద్రేనపల్లి గ్రామం వద్ద VADS ను రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచ తప్పకుండా పాటించాలని, హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, పిల్లలు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని, జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని, వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని, వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మనపై ఆధారపడ్డ వారికి కన్నీరు మిగిల్చరాదని, సీటు బెల్ట్ తప్పనిసరి ధరించాలని సూచించారు. ఈ నిబంధనలు మన వద్ద ఉంచుకోకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. తదుపరి గ్రామ ప్రజలతో అరేవ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించారు. వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు. ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్ ను నిరంతరం పర్యవేక్షించడానికి ఏ విశ్లేషణతో కూడిన హై డెఫినేషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ అడ్మిన్ బసవారెడ్డి, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, డిచిపల్లి సిఐ వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక బ్లాక్ స్పాట్ సార్. లాస్ట్ 3 years 18 మెంబర్స్ చనిపోయింది. ఎట్లా ఊరికి పోయింది. ఇచ్చిన నంబర్ టూ వీలర్ మీద ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ పెట్టుకున్న దానికి బిగించాలి, క్లిప్ పెట్టుకోవాలి, స్ట్రాప్ పెట్టుకోవాలి. మళ్ళీ దానికి చాలా మంది ఏం చేస్తారంటే పెట్టుకోకుండా వేసుకుని పోతుంటారు. అది పెట్టుకున్న లాభం లేదు అట్లా పెట్టుకుంటే. ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో ఫస్ట్ ఎగిరి అదే పడుతుంది కింద.
తర్వాత తలకాయ పడుతుంది. లాభం ఏమైనా పెట్టుకుని లాభం ఏంది, ఎవరి కోసం పెట్టుకుని మీకోసమే కదా పెట్టుకునేది, పోలీసు వాళ్ళ కోసం ఇలా ఛానల్ పెట్టుకున్నది అది కాదు కదా. సో ఇది చాలా ముఖ్యం ఇది. తర్వాత ఈ చిన్నపిల్లలు ఉన్నా కానీ 4 ఏళ్ళ పైన ఉన్న పిల్లలు కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పెట్టాలి. వాళ్ళకు కూడా దొరికే హెల్మెట్లు ఉంటాయి. చిన్నపిల్లలకు తల తట్టుకున్న పిల్లలకు సరిపోయే హెల్మెట్లు కూడా ఉంటాయి అన్నట్టు, అవి కూడా పెట్టుకోవాలి. అంతేగాని మనం తర్వాత ఇంకోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే హైవే పోతున్నది. హైవేని ఎట్లా నడిపించాలో మాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి హైవేకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తావు, బండ్లు వస్తున్నాయని చూడాలి. అది ఎందుకంటే వారికి హక్కు ఉంటుంది. హైవే మీద మొదటి హక్కు కోరుకుంటుంది, హైవే మీద పోయడానికి ఉంటుంది, మనకు కాదు. వాడు వెళ్ళిపోయినాక తర్వాత మనం రోడ్డుకి ఎక్కాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆయనతో నాతో ఉన్నవన్నీ చెక్కుని వస్తారు, ఆయనతో తెలియదు తక్కువ నుంచి గుద్దేస్తారు, అదంతా అయిపోతుంది. అందుకోసమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది పాటించాలి. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంది, ఇప్పుడు ఎదుటి మీద కన్నేసి ఉంచాలి. వాడు ఎట్లా నడిపిస్తుండో మన మంచి డ్రైవర్ కావచ్చు కాక మనం మంచిగా నడిపిస్తాము, మనకి ఎప్పటి నుంచి అనుభవం ఉంది, ఇంతవరకు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ చేయలే. కానీ ఏంటంటే మనకు వాంత పూల మనము ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. పెద్ద వెహికల్ ఉంటుంది, మన చిన్న వెహికల్ ఉంటుంది. సో మనకైతే దెబ్బ అవుతుంది. మనం మంచిగా నడిపిద్దాం అనుకున్నా కానీ మనకైతే దెబ్బ అవుతుంది. కాబట్టి ఎప్పుడు వాని మీద కన్నేయాలి. వాడు ఎట్లా నడిపిస్తున్నాడు, వాడు ఏమన్నా ఉండొచ్చు, కొంచెం దూరంకి వెళ్ళి కొంచెం స్లోగా వాని వ్యవహారం చూసి, వాడి డ్రైవింగ్ వ్యవహారం చూసుకొని కొంచెం మనం నడిపించుకొని పోవాలి. ఎంత ఎంబడే వాడిపోతుంది కదా, వాడు ఎంబడే పోతే వాడు పుచ్చుకొని డ్రైవ్ కొట్టి బ్రేక్ వేసింది అనుకో, నువ్వు బ్రేక్ వేయలేవు, ఏసీ లోపలనే పోయి గుద్దుకుంటుంది. ఆ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎదురున్న బండికి ఇద్దరు ఒకే దిక్కు పోతున్నారు అనుకోండి, ముందున్న బండికి మీ బండికి మధ్యన కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ బ్రేక్ కొడితే వాడు బ్రేక్ కొట్టగానే మనం కూడా బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. కానీ ఆ సెకండ్ తేడా వస్తుంది మనకు. ఆ సెకండ్ తేడాలో మనం గుర్తేసుకుంటాం. కాబట్టి ఆ సేఫ్ డిస్టెన్స్ అంటే ఒక 20 మీటర్లు, వానికి మనకు 20 మీటర్లు, ముఖ్యంగా ఇటువంటి పెద్ద రోడ్లో పోతున్నప్పుడు మెయింటైన్ చేయాలి. స్పీడ్ ఎక్కువ కదా ఈ రోడ్ల మీద. ఇంతకుముందులాగా 40-50 స్పీడ్ కాదు, ఇప్పుడు 100 స్పీడ్ 120 అయినా కానీ కామన్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలే కావచ్చు కాక, కానీ పానం కాపాడుతాయి ఇవి. మీ ఇంట్లో కూడా వెయిట్ చేస్తుంటారు మీకోసం అని చెప్పి. పొద్దుగాల బయటకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం కల్లా లంచ్కి వస్తా అని చెప్తాము, బయటకు వెళ్తాము, అయితే అవుతుంది, ఆమె వెయిట్ చూస్తుంటుంది. ఇక అనుకోని సంఘటన జరిగిందంటే ఇక ఆయన మోసుకొస్తారు ఇంటికి. మరి అటువంటి పరిస్థితి కావాలన్నా మనకు. కాబట్టి మనకు చాలా యంగ్స్టర్స్ ఉన్న చాలా మంది ఇక్కడ, వాళ్ళంతా చాలా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళు. సో అందుకోసం అని చెప్పి మీ తల్లిదండ్రుల కోసమని, మీ మీద ఆధారపడ్డ వాళ్ళ కోసమని, మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ కోసమన్నా మీరు మంచిగా నడిపించాలి. సో ఇది ఇంతకన్నా మీరు చెప్పేది ఏం లేదు. చాలా ఉన్నాయి చెప్పేటివి, కానీ ముఖ్యంగా ఎక్కువ మందికి మీ 2 వీలర్సే ఉంటాయని కూడా, బహుశా 4 వీలర్స్ ఉన్నారా ఇక్కడ ఉన్నాయి. కొంత అదుపుగా నువ్వు పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ నువ్వు ఉన్నదని చెప్పి బోజుగా పోవడం కాదు అని చెప్పి మీ కనుక జనరల్గా చెప్తున్నాను నేను. మీరు పెట్టుకోవాలి, పక్కన పెట్టాలి, ఇంకా కూర్చొని పెట్టాలి. అది ఎంతమంది కూర్చుని అంతమందికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అయింది అనుకో ముందులో పడతాము. దానికి మన ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉంటుంది అనమాట. ఈ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఎయిర్ బెలూన్ ఓపెన్ కాదు. నువ్వు వాళ్ళకి బయట పడతావు, తలకాయ భూమి పడి తగులుతుంది, అది కాకూడదు అవుతుంది. కాబట్టి అది కూడా పెట్టుకుని పోవాలి. మీరు అందరికి చెప్పాలి. మీరు ఓన్లీ ఇక్కడ ఉన్న 20 మంది 30 మంది కాదు, అందరూ కూడా చెప్పాలి ఈ విషయాలు. చిన్న విషయాలు అనిపిస్తాయి మనకు, కానీ వాడు కూడా నేను బ్రహ్మాండమైన డ్రైవర్ను, ఇన్నాళ్ళు అసలు 30 నుంచి డ్రైవ్ చేస్తున్నా, 20 నుంచి డ్రైవ్ చేస్తున్నా, ఒక్కసారి యాక్సిడెంట్ చేయాలి అనుకుంటాడు. కానీ యాక్సిడెంట్ కావడానికి ఎంతసేపు, ఒక సెకండ్ కాదు, సెకండ్ 10వ వంతు చాలు మనకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి. బాగున్నారా? సో ఇది పక్కా పాటించండి. చిన్న విషయాలే కావచ్చు కానీ పక్కా పాటించండి. అందుకు బాగుండండి. వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదాచారులకు, సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యత ఇస్తామని, వారి మార్గాధికారాన్ని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని, ప్రమాదరహిత రహదారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ, నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞను బహిరంగంగా స్వీకరిస్తున్నాము. ఆర్మూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు విచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కనుక దానిపైన పెద్ద ఎత్తులో ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో అవి సాధించడానికి పూనుకున్న ప్రభుత్వం. తప్పకుండా
అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తూ ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా ఇందాక దళిత సంఘ నాయకులు చెప్పారు, ఈ యొక్క చౌరస్తాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం, అంబేద్కర్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి నాటికి పెద్దది పెట్టుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా దానిని పాలక వర్గంలో మాట్లాడి అదేవిధంగా పెద్ద విగ్రహాన్ని కూడా కంస విగ్రహమా ఏ విగ్రహమా చూసి దాన్ని కూడా పెట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ భవనం లేదు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరించి దాన్ని కూడా పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకి దేశ ప్రజలకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్, జై భీమ్. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఈ దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి, సమాజంలో అట్టడుగునున్న వారికి ఐక్యతను అందించిన మహనీయుడు. చదువుకో, సంఘటితమవు, పోరాడు అన్న పిలుపు నేటికి మనందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై హింద్. ఆర్మూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు చైర్మన్ పల్లె గంగారెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి ఆశయాల్ని భావితరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ రకంగా అయితే కృషి చేసిండో ఆయన కృషిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని, అదేవిధంగా వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినటువంటి జన్మస్థలాన్ని, చదువుకున్నటువంటి జన్మస్థలాన్ని, విదేశాల్లో చదువుకున్నటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా వారు ఎక్కడైతే వారిని ఖననం చేసిందో ఆ ప్రాంతాన్ని కూడా 5 ప్రాంతాన్ని కూడా పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఆ మహనీయుని వ్యక్తిత్వాన్ని, కృషిని భావితరాలకు తెలియజేసే విధంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఆ మహనీయుని ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కేరు భూమన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్క కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి మాకు ఇతర రాష్ట్రాల్లో ఇయ్యనప్పుడు మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు కులం సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహారాష్ట్రలో 1950కి ముందు అక్కడ నివాసం ఉన్నట్టు ఏదైనా ఆధారాలు చూపిస్తేనే కులం సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం యథావిచ్చగా ఏ నిబంధనలు లేకుండా వచ్చిన 3 రోజులకే మరి వాళ్ళకు కులం సర్టిఫికెట్లు ఇచ్చి కళ్యాణ లక్ష్మణి, గురుకులాలని అనేక రకాలుగా వారికి ప్రోత్సహిస్తా ఉన్నారు. దయచేసి ఈ మధ్యన మేము కొన్ని విషయాలు వింటా ఉన్నాం. మాంగ్ అని మాంగులకు వాళ్ళు మా దళితులే, అదే కులం పేరుతోటి సర్టిఫికెట్లు ఇవ్వండి. కానీ ఈ మధ్యన అంటే మాల, మాంగ్ అంటే మాదిగా అని చెప్పేసి అనేక కులం సర్టిఫికెట్లు తీసుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై ఒక సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిబంధనలు తెలంగాణలో అమలు చేసి మారైతే మారనివ్వండి, మాంగ్ అయితే మాంగ్ అనివ్వండి, కానీ మాల మాదిగా అనే సర్టిఫికెట్లు ఇస్తే తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణలో ఉన్న మాల మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కులం సర్టిఫికెట్లు ఇచ్చే ముందు చాలా కఠినమైన నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖకు, ప్రెస్కు, మరి వివిధ సంఘాలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదన్నారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమన్వయం చేశారని కొనియాడారు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేసే నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు పక్కన పెట్టాలని, కేవలం ప్రజల కోసం పోరాటం చేసే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని కోరారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు రామ్ ప్రసాద్, నూకల శేఖర్, రామచంద్ర, అరుగుల సురేష్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్కరి దాంట్లో దళితులు అణచివేతబడినటువంటి శూద్ర జాతికి సంబంధించినటువంటి చాలా మందిని అణగదొక్కినటువంటి ఆ కాలంలో 1940s 50s లో అంతకు ముందు జరిగినటువంటి అఘాయిత్యాలు, ఘోరాలు, అట్రాసిటీస్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని నా భరత జాతికి, నా దేశం కొరకు ఏదో వరకు సాధించాలన్న ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాని ప్రకారం మనకు చట్టాలను అమలు చేస్తూ మన హక్కుల్ని పెంచుతూ మన యొక్క ఆలోచన విధానాన్ని కూడా పెంచుతూ అలాగే ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో బంగారుమయం చేయాలన్న ఒక ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి అమోఘం. 100% ఉన్నటువంటి మనం అందరం కూడా మన వృత్తుల మీదనే ఆధారపడి, ధర్మం మీదనే ఆధారపడి, మనకు అన్యాయమైన డబ్బు వద్దని చెప్పి మనం అలాగే కూర్చుంటున్నాం. 10% ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థలందరూ కూడా ఈరోజు రాజ్యం వెళ్ళడానికి వారి యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆయువు పట్లన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. కారణం మన లోపల ఉన్నటువంటి అలసత్వమే. మనం మంచోళ్ళం, మనం అందరు కూడా మంచి కోరుకుంటాం. ఆ మంచితనం ఎప్పటికి కూడా మంచిది కాదు. అది సత్యయుగము, ధర్మయుగము, లేదంటే ద్వాపర యుగము, త్రేతాయుగంలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కలియుగంలో ఖచ్చితంగా మనం పోరాడితే గానీ సాధించలేము. అడగంది అమ్మాయిని కూడా పెట్టది అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. రాబోయేది కూడా మంచి రాజ్యం నిర్మించాలంటే, ఫ్యూచర్ లో మన వాళ్ళు బాగుండాలని అంటే, మన వాళ్ళందరూ కూడా రాజ్యాధికారం సిద్ధించాలని అంటే కేవలం రాజకీయ పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. చట్టాలను అమలు చేయాలని అంటే మనం మెజారిటీ ఉండాలా, మన ఆకాంక్షలు నెరవేరాలంటే మనం బాగుండాలా. మనకి ఏదో 5 లక్షలు 10 లక్షలు దళిత బంధు అదే ఇచ్చేసి మనం పక్కకు నెట్టేస్తున్నారు. కోట్లు మన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడున్న పెడతాడని చెప్పి ఎక్కడో మూలపై పెట్టేస్తున్నారు వాళ్ళు. కానీ మన దాంట్లో చైతన్యవంతులు కంపల్సరిగా కండి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోండి. ఖచ్చితంగా మనం ధర్మానికి కట్టుబడి ఉంటాం, నైతిక విలువలకు కట్టుబడి ఉంటాం, న్యాయానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ పోరాటాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలను అన్నింటినీ కూడా ఉపయోగించుకొని రాబోయే తరాలను గట్టిగా చేయడానికి ముందుకు రండి. అలాగే ఎవరైతే కొంతమంది ఉన్నారో ఈరోజు కేవలం ఓన్లీ ఫోటోలకు దండలేసి మమ అనిపించి వాళ్ళ ఓట్లను దండుకోవాలని చూస్తున్నారో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పండి. అవకాశవాద రాజకీయాలను గట్టిగా తొక్కండి. అలాగే వారి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోండి. కేవలం ఓట్ల కోసం వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా సైలెంట్ గా, స్మార్ట్ గా పక్కకు పెట్టండి. వారిచ్చే డబ్బులకు లొంగిపోవద్దు, వాళ్ళు ఇచ్చే తాయిలాలకు లొంగిపోవద్దు. వాళ్ళు భుజం మీద చేతేయంగానే నేను పెద్ద ఏది ఒక సెలబ్రిటీతో దిగిన అనేటువంటి కానీ మన గేట్లకు కూడా టచ్ చేయని అటువంటి నాయకులు మనకు అవసరం లేదు. నేనున్నా అని చెప్పి మీతో పాటు ప్రజా పోరాటంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులను ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుతూ, ఈరోజు వారిచ్చిన ఫలాలను మనం అందరం కూడా అందిపుచ్చుకొని మన యొక్క జీవితాలను మనమే బాగు చేసుకుందాం. ఎవరి దయాదక్షిణాల మీద మనకు అవసరం లేదు. కంపల్సరిగా మనం ఒక సృష్టిని, విశ్వామిత్రుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిని చేస్తూ మన యొక్క అందరి యొక్క సంక్షేమాన్ని కొరకు పాటుపడుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరినీ కూడా రేపు పొద్దున మీరందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దాని ద్వారానే ఆయన కలలుగన్న రాజ్యాంగం, ఆయన కలలుగన్న ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న అందరికి చెప్తూ, ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములందరూ సురేష్ అన్న, ముత్తన్న, రమణన్న, రాంప్రసాద్ అన్న, నారగూడ అన్న, గిరి గారు, వినోద్ గారు, విజయ్ అగర్వాల్ గారు, గంగామోహన్ గారు, రామచంద్రన్ అన్న, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆయన సాక్షిగా మేమందరం కూడా ప్రమాణం చేస్తున్నాం. మా ధర్మాన్ని, మా ప్రజాస్వామ్యాన్ని, మా రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా రక్షిస్తున్నాం. ఉత్తమ ఒలింపియాడ్ స్కూల్ గా నలంద హై స్కూల్
ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్ విద్యార్థులకు ఈ రోజు హైదరాబాద్ లో భారతీయ విద్యా విభాన్ ఆడిటోరియంలో ఈఎబ్ఎస్ అకాడమీ, ఐఐటి మరియు ఒలింపియాడ్ హైదరాబాద్ వారు ఈ సంవత్సరానికి 12వ అభ్యసోత్సవం అవార్డు ఫంక్షన్ నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్ లో ఈ విద్యా సంవత్సరం ఈఎబ్ఎస్ వారు నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ పరీక్షల్లో నలంద విద్యార్థులు సాధించిన రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ ర్యాంకర్లను వారు అత్యున్నత మహారథుల సమక్షంలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ తో సత్కరించారు. నలంద స్కూల్ ను నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ఒలింపియాడ్ స్కూల్ గా ఎంపిక చేశారు మరియు ఉత్తమ ప్రిన్సిపల్ గా నలంద సాగర్ ను ఈఎబ్ఎస్ వారు సత్కరించారు. ఈ సందర్భంగా నలంద యాజమాన్యం మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు ప్రతిష్టమైన అకాడమిక్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈఎబ్ఎస్ వారు నిర్వహించే ప్రతి రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ పరీక్షలో మా విద్యార్థులు ర్యాంకులు సాధిస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు. చక్కటి నిదర్శనం. ఇలాంటి ప్రతిష్టమైన ఐఐటి, ఒలింపియాడ్, అకాడమిక్స్ ను అందిస్తున్న ఈఎబ్ఎస్ సిఇఓ పన్ని పవన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మణికంఠలకు నలంద యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు రాష్ట్ర స్థాయి కాంపిటేటివ్ పరీక్షలు ర్యాంకులు మరియు అకాడమిక్ అచీవర్స్ తీర్చిదిద్దిన ఐఐటి మరియు ఒలింపియాడ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు సాకిర్, నిఖిల, శ్వేత, శారద, స్వప్నలను నలంద యాజమాన్యం ప్రశంసించారు. బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోదేపల్లి గ్రామంలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పంచాయతీ పాలక వర్గం సర్పంచ్ నీరటి రాజమణి శ్రీనివాస్ నేతృత్వంలో దళిత యువకులు, సంఘాలు తదితరులు విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్ లో నిర్వహించిన ఇంటర్ స్టేట్ ఒలింపియాడ్ విజేత కార్యక్రమంలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ బహుమతులు అందుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ పాఠశాల విద్యా ప్రతిభాభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యత ప్రతిబింబిస్తుందని, తమ పాఠశాలను విద్యార్థులు ఒలింపియాడ్ స్టేట్ లెవెల్లో చాలా మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం, బహుమతులు అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగానే విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.